విశాఖ గాయత్రి మెడికల్ కళాశాలకు ఉచ్చు బిగుస్తోంది. తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులకు గాయత్రి మెడికల్ కాలేజీ భారీగా లంచాలు ముట్టచెప్పింది. మెడికల్ కాలేజీల్లో అక్రమాలకు పాల్పడుతున్న 2 వైద్యులపై సిబిఐ కొరడా జూలిపించింది. తప్పుడు పద్ధతుల్లో అనుమతులు పొందిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై సిఐబి దృష్టి పెట్టింది. అక్రమంగా అనుమతులు పొందినట్లు గుర్తించింది. దీంతో గాయత్రి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 2 వైద్యులపై సిబిఐ కేసులు నమోదు చేసి విచారణ చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ అక్రమాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ కూడా చేస్తున్నారు. ఏం తేల్చారు? ఎస్ దీపిక, సిబిఐ అధికారులు ప్రస్తుతము మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్ల అక్రమాలు, అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన అనుమతులకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా దాదాపు 36 మంది పైన సిబిఐ అధికారులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే కదిరికి సంబంధించిన ఒక వైసీపీ నేత హరీష్ ప్రసాద్ సంబంధించి ఈ వ్యవహారాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించినట్టు కూడా సిబిఐ అధికారులు గుర్తించడం జరిగింది. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయన ఇంట్లో సోదాలు చేస్తే అనేక సమాచారం అయితే కొంత డైరీ రూపంలో కొంత కీలకమైన సమాచారం కూడా సిబిఐ అధికారులకు లభించినట్టుగా కూడా కొంతమేర సమాచారం అంత నేపథ్యంలోనే ఈ వీళ్ళు మధ్యవర్తిగా ఉండి అటు అర్హత లేని మెడికల్ కాలేజీకి సంబంధించి అర్హత ఉన్నట్టుగా కూడా సృష్టించి కోట్లాది రూపాయల డబ్బులు మార్చి లంచాలుగా ఇచ్చి అర్హత లేని కాలేజీలకి పర్మిషన్లు ఇప్పిస్తున్న పరిస్థితి. ఈ భాగవతం అంతా కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో సిబిఐ అధికారులు దీనిపైన దృష్టి సారించడం జరిగింది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా పలు కాలేజీలు, అదేవిధంగా దానిలో ఉన్న సిబ్బందులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖలో ఉన్న గాయత్రి మెడికల్ కాలేజీకి సంబంధించి 2 డాక్టర్ల పైన సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి ఉంది. డాక్టర్ కృష్ణకిషోర్, డాక్టర్ వెంకట్, వీళ్ళిద్దరూ కూడా గాయత్రి కాలేజీకి సంబంధించి అక్కడ ఎలాంటి సదుపాయాలు మొత్తం కూడా రోగులకి సంబంధించి కూడా ఒక అద్దె రోగుల్ని తీసుకురావటం, పేషెంట్లకి సంబంధించి కూడా ఎక్కడ కూడా పూర్తిగా పేషెంట్ల ఈ షీట్ ఏదైతే ఉంటుందో వారికి సంబంధించిన వారి ఆరోగ్యానికి సంబంధించిన షీటు అవన్నీ కూడా తప్పుడు ధ్రువపత్రాలు వాళ్ళకి సమర్పించడం, అదేవిధంగా సిబ్బందికి సంబంధించి కూడా అక్కడ సిబ్బంది లేకపోయినప్పటికీ కూడా అద్దె సిబ్బందిని తీసుకొచ్చి అటు ఎన్ఎంసీ అధికారులు అక్కడికి వచ్చినప్పుడు తనిఖీలకు వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకురావటం, అక్కడ వారికి చూపించటం, దాంతోపాటు అటు కేంద్ర ఆరోగ్య అండ్ ప్రజా సంక్షేమకు సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు కూడా ఈ రకమైన ఏర్పాట్లు చేసి అటు రోగులు కూడా అద్దె రోగులను తీసుకురావటం, వారికి సంబంధించిన ఆరోగ్యకరమైన షీట్ ఏదైతే డాక్టర్లు రాస్తారో దానికి సంబంధించి కూడా అద్దె షీట్స్ అప్పటికప్పుడు రాసి వారికి సమర్పించడం, దాంతోపాటు సిబ్బంది కూడా వారికి పూర్తి స్థాయిలో అద్దె సిబ్బందినే తీసుకురావటం, ఈ రకంగా మేనేజ్ చేస్తూ అనుమతులు ఇప్పించి దానికి సంబంధించి కూడా అటు ఎన్ఎంసీ అధికారులకి లంచాల రూపంలో లక్షలాది రూపాయలు ఇచ్చినట్టుగా కూడా కొంత అభియోగం ఉన్న నేపథ్యంలో దీనిపైన గాయత్రి మెడికల్ కాలేజ్ విశాఖలో ఏదైతే ఉందో దానికి సంబంధించి 2 డాక్టర్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా దాదాపు 36 మంది పైన ఈ రకంగానే జరుగుతుంది. మధ్యవర్తులు ఇలాంటి మెడికల్ కాలేజీలను గుర్తిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని సంప్రదించడంతో అటు ఎన్ఎంసీ, అటు కేంద్ర ఆరోగ్య అండ్ కుటుంబ సంబంధించిన శాఖ అధికారులు వీళ్ళిద్దరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే ఇన్స్పెక్షన్కి వస్తారో అప్పుడు ఆ సమాచారాన్ని కాలేజీకి అందించడం, ఆ సమాచారం కాలేజీలకి అందించడం
చేయడంతో పాటు కాలేజీలో ఏదైతే కొరత ఉందో అది సిబ్బంది కావచ్చు, లేదా రోగులకు సంబంధించి కావచ్చు, హాస్పిటల్కి సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, ఈ రకంగా అవన్నీ కూడా అప్పటికప్పుడు కృత్రిమంగా ఏర్పాటు చేయడం, అక్కడ లేని అన్నింటినీ కూడా కృత్రిమంగా ఏర్పాటు చేసి ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక అద్భుతంగా నడుపుతుంది, చాలా బాగా నడుపుతున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదనేది వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగానే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత డబ్బు ఆశ చూపే ప్రయత్నం కూడా చేశారనేది కూడా ప్రస్తుతం అభియోగం. ఈ రకంగానే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయల చేతులు మారాయి అనేది కూడా ప్రస్తుతం సిబిఐ అభియోగంగా ఉంది. దీనిలో భాగంగానే మొత్తము సిబిఐ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఈ రకంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి తనిఖీలు అయితే కొనసాగుతాయి. ఈ తనిఖీల్లో భాగంగానే ఇలా మెయింటైన్ చేస్తూ అనుమతులు తెచ్చుకుంటున్నారు. సీట్లని ఈ రకంగా అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకుంటూ అటు విద్యార్థుల దగ్గర నుంచి కోట్లాది రూపాయల వసూలు అయితే సీట్లకి సంబంధించి వసూలు చేస్తున్న పరిస్థితి. కానీ అక్కడ బోధనాలకు సంబంధించిన సిబ్బంది కూడా కొరత ఉన్న పరిస్థితులు కొన్ని కాలేజీల్లో ఉన్న పరిస్థితి. కాబట్టి వీటిలన్నిటిపైన కూడా ఇప్పటికే దృష్టి సారించిన పరిస్థితి. అటు విశాఖ గాయత్రి కాలేజీకి సంబంధించి ముఖ్యంగా ఇద్దరిని డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ రకంగా ఆ కాలేజ్ యాజమాన్యం స్పందిస్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనికి ఇప్పటికే ఆ కాలేజీలో అటు సిబ్బంది కావచ్చు, అటు రోగులకు సంబంధించిన పరిస్థితులు కావచ్చు, ఎక్కడా కూడా లేని అన్ని కూడా ఉన్నట్టుగా కూడా కృత్రిమంగా చూపించి అక్కడ కాలేజీకి అనుమతులు తెచ్చుకున్నారు. దానికి సంబంధించి కూడా దాదాపు 50 లక్షల రూపాయలు చేయి మారినట్టుగా కూడా సిబిఐ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే అటు ఎన్ఎంసీ అధికారులు కావచ్చు, కేంద్ర ఆరోగ్యకు సంబంధించిన కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ తనిఖీలకు వచ్చిన భాగంలోనే ఇవన్నీ అక్కడ సెటప్ చేసి అక్కడ లేనివి ఉన్నట్టు కూడా చూపించి అనంతరం దానికి అనుమతులు తెచ్చుకున్నట్టుగా కూడా సిబిఐ అధికారులు గుర్తిస్తారు. అయితే ఈ రకంగా ఇన్వాల్వ్ అయిన ఇదొక నెట్వర్క్ గా దళారులు కావచ్చు, డాక్టర్లు, అదేవిధంగా ఎన్ఎంసీ అధికారులు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు, వీళ్ళందరూ కూడా ఒక నెట్వర్క్ గా ఏర్పడి ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజ్ అన్నింటిలో కూడా ఈ రకమైన తనిఖీలు చేసి వాటికి అనుమతులు ఇస్తున్నట్టు కూడా సిబిఐ అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే వీటికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగానే ఇటు విశాఖలో ఉన్న గాయత్రి మెడికల్ కాలేజీకి సంబంధించిన అక్రమాలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దానిలో కాలేజీకి సంబంధించి కూడా ఇద్దరు డాక్టర్లని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అటు ఇంకా ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే అంశాలకు సంబంధించి కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఒక పక్క ఒక కీలకమైన వ్యక్తిని ఇప్పటికే సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంటే చెన్నై కేంద్రంగా ఉండి ఈ నెట్వర్క్ అంతా నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మధ్యవర్తిగా ఉంటాం, అతను ఒక డాక్టర్ అయి ఉండి మధ్యవర్తిగా ఉండి ఎన్ఎంసీ అధికారులు, కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు వచ్చే ఇలాంటి కాలేజీకి తనిఖీలకి వచ్చే తరుణంలో ఆ ఇన్ఫర్మేషన్ ని మెడికల్ కాలేజీలకు ఇవ్వటం, మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఏమైనా కొరత ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒక డబ్బుతో మెయింటైన్ చేసే విధంగా కూడా అధికారులకి లంచాలు ఆశ చూపటం, ఈ రకంగా మెయింటైన్ చేస్తూ దళారులంతా కూడా పెద్ద ఒక నెట్వర్క్ లాగా ఏర్పడ్డారు. అయితే ఇప్పుడు ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా సిబిఐ దృష్టి సారించిన పరిస్థితి ఉంది. సిబిఐ అధికారులకు సంబంధించి ఇప్పటికే 36 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. వీటిల్లో ఇద్దరు విశాఖకు సంబంధించిన గాయత్రి కాలేజ్ డాక్టర్లుగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. మరికొంతమంది కూడా వీళ్ళ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా గాయత్రి కాలేజీలో జరుగుతున్న అవకతవకల పైన ప్రస్తుతం సిబిఐ దృష్టి సారిందని కూడా చెప్పుకోవచ్చు. దీపిక, థ్యాంక్ యూ క్రాంతి.